హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో ఏంటంటే మనకి బ్లౌజ్ అంతా బాగానే వస్తుంది, కానీ ఎలా కటింగ్ చేసుకోవాలో తెలుసు, ఏ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నది కూడా మనకి తెలుస్తుంది. కాకపోతే కొద్దిగా చిన్న చిన్న డౌట్స్ అన్నవి అవునా కాదా అన్న సంకోచంలో ఉండిపోతారు. ఎక్కడ అంటే ఎక్కువగాని మనకి షోల్డర్ దగ్గర మనకి డౌట్స్ అనేవి ఉండిపోతాయి. షోల్డర్ ఎంత తీసుకోవాలి, చంకదింపు ఎంత తీసుకోవాలి అన్న దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కువగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. ఇప్పుడు ఈ రెండు కనుక వచ్చేసాయంటే కనుక మీకు బ్లౌజ్ కటింగ్లోని ఎటువంటి ప్రాబ్లం లేకుండా వచ్చేసినట్టే. అసలు మామూలుగాని అంచనా ప్రకారంగా అయితే కనుక మనం ఇప్పుడు మామూలుగా బేసిక్ నేర్చుకునేటప్పుడు బ్లౌజ్ ఒక పద్ధతిలోనే కటింగ్ చేస్తాం. అది ఏంటి అంటే కనుక మ్యాక్సిమం ఇన్ని ఇంచీలు మెడ డీప్ మాత్రమే అని ఉంటుంది. తర్వాత ఫ్యాషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మెడ డీప్గా పెట్టుకోవడం, ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే మెడ డీప్ పెంచే కొద్దీ ఇంకా షోల్డర్ ఫాలింగ్ అవ్వడం, చంకతింపు దగ్గర లూజ్ రావడం, ఇవన్నీ ఏంటంటే ఇంకా క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకి అక్కడ సెట్ కాదు. బాడీకి తగ్గట్టుగా మన బాడీకి తగ్గట్టుగా 8 ఇంచీలు 7 ఇంచీలు 9 ఇంచీలు మెడ డీప్ పెట్టుకుంటే అన్నీ పర్ఫెక్ట్గానే సెట్ అవుతాయి. అది మీరు గమనించే ఉంటారు. ఎప్పుడు ప్రాబ్లం అన్నది ఏంటంటే మెడ డీప్ అయ్యే కొద్దీ, లేదంటే మెడ కింద పైకి వెళ్ళి బోట్ నెక్కలు కాలర్ నెక్కలకు వచ్చేటప్పటికి సెట్ కావన్నమాట. అసలు మామూలుగా అయితే కనుక అంచనా కాదు, ఎక్స్పీరియన్స్ కాదు, మనం క్లాసెస్కి ఏదైనా ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు, బ్లౌజ్ క్లాసెస్కి టైలరింగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు మనకి అసలు ఎలా నేర్పిస్తారు, అసలు పద్ధతి రూల్ అంటూ ఏమైనా ఉన్నదా అని చెప్పేసి అడుగుతున్నారండి. అసలైన పద్ధతి ఏంటి, ఏ పద్ధతి ద్వారా ఇవి అంటే ఏ లెక్కలు కట్టి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, మెడ డీప్ ఎంత పెట్టుకోవాలని ఉంటుంది అన్న విషయాల గురించి మనం ఈ క్లాస్లోని చూద్దాం. ఇప్పుడు మనకి ఈ షోల్డర్ అనేటప్పటికి భుజం దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ పాయింట్ అండి. ఎప్పుడైనా సరే మనం క్లాసెస్ నేర్చుకున్నప్పుడు ఇదే చూపిస్తారు, అంటే ఇదే నేర్పిస్తారు. ఫస్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడం అంటే మన భుజం దగ్గర నుంచి ఇటువైపు భుజం వరకు ఎన్ని ఇంచీలు ఉన్నదన్నది ఇలాగా ఇంచీ టేప్తోని ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఫస్ట్ బాడీని కొలుచుకోవాలి. ఒకవేళ బాడీ కొలవడం సరిగా రాకపోతే కనుక సింపుల్ టిప్ ఏంటంటే కనుక భుజాల కుట్టు జారనే బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైతే ఉందో అది కరెక్ట్గా మీకు సెట్ అయ్యేది వేసుకుని ఇటువైపు భుజం కుట్టు దగ్గర నుంచి అటువైపు భుజం కుట్టు వరకు బ్యాక్ సైడ్ నుంచి ఇలా భుజం కుట్టు వరకు పెడితే మీకు షోల్డర్ ఎంత వచ్చిందన్నది తెలుస్తుంది. మరి జారుడు భుజాలకి అంటే మన బ్లౌజ్ ఉంది, భుజం దగ్గర కుట్టుకోకుండా భుజంకి అవుట్ ఆఫ్కి ఇలాగ జారినట్టుగా ఉంది. భుజం కుట్టు గురించి మాట్లాడుతున్నాను. భుజం కుట్టు అంటే హ్యాండుని షోల్డర్ జాయింట్ అయిన కుట్టు అనమాట. అక్కడి నుంచి ఈ కుట్టు నుంచి కుట్టు చూసుకోండి. లేదు తెలుసండి అనుకుంటే కనుక ఆ బోన్ చివరి నుంచి ఈ బోన్ చివరి వరకు చూసుకున్నా మీకు షోల్డర్ అనేది తెలుస్తుంది. అది మెయిన్ తెలియాలన్నమాట. అది తెలిసినప్పుడు ఒక పద్ధతి ఉంది. ఏంటంటే కనుక ఇప్పుడు సపోజ్ మనకి షోల్డర్ అనేటప్పటికండి ఎప్పుడైనా సరే చిన్న సైజా పెద్ద సైజా అని కాదు, కానీ మనకి సైజ్ అనేటప్పటికి చెస్ట్ లూజ్ని బట్టి మనం సైజ్ అన్నది వేరియేషన్ తీసుకుంటాం. కాకపోతే సన్నంగా ఉన్నా సరే అంటే చెస్ట్ లూజ్ ఒక 32 ఉందనుకోండి, అంటే బ్లౌజ్ సైజు 32 సైజు అయినా సరే షోల్డర్ వెడల్పుగా ఉంటాయి, బోన్ అన్నది వెడల్పుగానే ఉంటుంది. చాలామందికి, కొంతమందికి దిగుడు భుజాలు ఉంటాయి. ఇవంతా కూడా షోల్డర్ అనేది భుజం వెడల్పు మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఎంత లేదన్నా సరే మ్యాక్సిమం ఒక 15 నుంచి 16 ఇంచు లోపులోని ఎక్కువ మందికి మనకి షోల్డర్ అనేది ఉంటుంది. అది ఎంత అంటే అవనివ్వండి, మీకు ఆ భుజం నుంచి ఈ భుజం వరకు కొలిచారు. సపోజ్ మీరు 16 ఇంచీల దగ్గరికి మీకు మొత్తం షోల్డర్ వెడల్పు అంతా ఒక 16 ఇంచీలు ఉన్నది అనుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 16 ఇంచీలని మనం ఇలా సగం చేస్తే, ఇలా 16 ఇంచీలకి ఇలా సగం చేసినప్పుడు 8 ఇంచీలు వచ్చింది. ఈ 8 ఇంచీలని ఇక్కడ మనకి క్లాత్ ఇది ఫోల్డింగ్లో ఉంది. కోరంచులు రెండు ఒకవైపు వచ్చేటట్టుగా ఓపెన్ అంచుల్ని మనం ఆపోజిట్గా మనం ఫోల్డ్ చేసుకుంటాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ అవనివ్వండి, ఫ్రంట్ సైడ్ అవనివ్వండి, ఏదైతే మీరు కటింగ్ చేయండి. ఫస్ట్ మామూలుగా అయితే మనం బ్యాక్ సైడే కటింగ్ చేస్తాం కాబట్టి షోల్డర్ మార్కింగ్ పెట్టాలి. ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా షోల్డర్ మార్కింగ్ అన్నది 8 ఇంచీల దగ్గరికి పెడతాం. ఇది మనకి షోల్డర్ ఎంతైతే ఉందో అంతే, సరేనండి. ఇప్పుడు ఈ షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి అంతే చాంకదింపు, మనం ఇక్కడ 8 ఇంచీలు పెట్టాం కదా, అంతే 8 ఇంచీలు కిందకి మనం ఇలా మార్కింగ్ చేస్తాం. ఇలా మార్కింగ్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి లైన్ ఇలా డ్రా చేసేస్తాం. కొద్ది దూరంగాని సేమ్ అదే రకంగా 8 ఇంచీల దగ్గరికి మనం ఇలా మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇలా అడ్డుగా కూడా లైన్ కలిపేస్తే ఇదే మన చంకదింపు, సరేనండి.
ఇక్కడ మనం రౌండ్ అనేది తిప్పుకుంటాం. ఓకేనా? అంటే ఇప్పుడు పెట్టిన మార్కింగు ఏ బ్లౌజ్కి సెట్ అవుతుంది. ఈ మార్కింగ్ అన్నది మీకు కాలర్, ఫుల్ కాలర్ బ్లౌజ్కి ఇలా పెట్టేశారు అంటే కనుక సెట్ అయిపోద్ది. ఇలా కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ అరేంజ్ అన్నది మనం డౌన్ చేస్తాం, అది తర్వాత విషయం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది షోల్డర్ ఎంత పెట్టాలి, చంకదింపు ఎంత పెట్టాలి. సరేనండి. ఇప్పుడు ఇది ఫుల్ షోల్డర్, ఫుల్ ఆర్మ్ డౌన్ పెట్టాము కదా. ఇది ఏ సైజ్, ఏ మోడల్స్కి అంటే కనుక మనకి కాలర్ ఉన్న ప్రతి మోడల్కి, కాలర్ అంటే అది హాఫ్ కాలర్ అవ్వచ్చు, ఆల్టర్నేట్ అవ్వచ్చు, అదే రకంగా మనకి ఫుల్ కాలర్ అవ్వచ్చు, జెంట్స్ కాలర్ అవ్వచ్చు, డబుల్ కాలర్ అవ్వచ్చు, ఈ రౌండ్ కాలర్ అవ్వచ్చు, ఏ కాలర్ అన్నా సరే, ఏ కాలర్ బ్లౌజ్ అన్నా సరే మీకు ఇలాగే ఉంటుంది. ఇంతవరకు మనం పెట్టుకుంటాం. అంటే మనకి ఫుల్ షోల్డర్ లెంత్ ఉండే బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా సరే మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇంక ఇదే ఫైనల్. సరే, అంటే స్టార్టింగ్ అనమాట. ఇక్కడి నుంచి మనకి ఇప్పుడు మెడ డీప్ని పెట్టి మనం ఈ షోల్డర్ని ఎలా అంచనా కట్టి తగ్గించుకుంటామో, ఎలా అంచనా కట్టి చంకదింపు పెట్టుకుంటాము అన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ 1 ఇంచే నేను డీప్ పెడదాం అనుకుంటున్నాను. బ్యాక్ సైడ్ 1 ఇంచ్ మాత్రమే డీప్ పెడదాం అనుకుంటున్నాను. 1 ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సరేనండి. ఇక్కడ నుంచి ఇలా 1 ఇంచుకే స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు 1 ఇంచుకి 1/2 ఇంచు చొప్పున, అంటే 1 ఇంచుకి 1/2 ఇంచు చొప్పున షోల్డర్ తగ్గించుకుంటూ రావాలి. 1/2 ఇంచ్ అంటే కనుక ఎక్కడి నుంచి అంటే చూడండి, ఏ పెద్ద నెంబర్ నుంచి అన్నా ఎక్కడి నుంచైనా 2 గీతలు గ్యాప్ అనమాట. ఇది ఇప్పుడు 1వ నెంబర్ ఉంది కదా, ఈ 1వ నెంబర్కి 2వ నెంబర్కి మధ్యలో పెద్ద గీత ఉంది కదా, ఈ 2 ఇది అరకి తర్వాత ఈ మధ్యలో ఇంకో పెద్ద గీత ఉంది కదా, ఇది పావు అనమాట. అంటే 2 లైన్లు, 1వ నెంబర్ నుంచి చిన్నది ఇంకొక చిన్నది, 2 గీతలు కలిపితే 1/2 ఇంచ్ అంటారు. సరేనండి. తెలుసు కదా 1/2 ఇంచు. ఆ 1/2 ఇంచు ఇలా 2 గీతలు ఎక్కడి నుంచి చూసుకున్నా పర్లేదు, ఇలా చూసుకున్నా పర్లేదు, ఇలా చూసినా పర్లేదు, రెండో నెంబర్ నుంచి చూసినా పర్లేదు. 2 గీతలు వెడల్పు మనం 1/2 ఇంచ్ అంటాం. అంతా ఇక్కడి నుంచి ఇలాగ తగ్గించేస్తాం. సరేనండి. 1/2 ఇంచ్ అన్నది మనకి ఇది తగ్గిపోయింది. అంటే 1 ఇంచు మనం రౌండ్ తీసుకోవాలి అంటే కనుక 1/2 ఇంచ్ అన్నది మనకి తగ్గిపోయింది. అదే రకంగా ఇక్కడ కూడా 8 ఇంచుల దగ్గర మనం 1/2 ఇంచ్ అన్నది మనం తగ్గించేస్తాం. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. ఈ రకంగా ఈ చంకదింపు అన్నది ఇలా వచ్చింది. ఇప్పుడు 1 ఇంచుకి మనం 1/2 ఇంచ్ తగ్గించాం. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు ఇంచుమించులోని బోట్ నెక్ దగ్గర నుంచి మనకి నెక్ డీప్ అన్నది స్టార్ట్ అవుతుంది. బోట్ నెక్ అనేటప్పటికి ఇంచుమించులోని 3 ఇంచీల కన్నా తక్కువ ఏమీ పెట్టుకున్నామంటే కనుక మెడకి పట్టేసినట్టుగా వస్తుంది పైకి. కాబట్టి 3 ఇంచీల దగ్గర నుంచి మనం చూసుకుందాం. ఇక్కడ 3 ఇంచీలు తగ్గించాం, మెడ డీపు 3 ఇంచీలు తగ్గించాం. అంటే ఇది లాస్ట్ ఫైనల్. ఇక్కడి నుంచి చూసుకోవద్దు, ఇది మనకి 8 ఇంచీలు మార్కింగ్, ఇది ఫుల్ షోల్డర్ లెంత్. ఇది ఇక్కడి నుంచి 3 పావులు తగ్గించుకోవాలి. అంటే 3/4 అంటే 1 ఇంచు కన్నా 2 గీతలు తక్కువ, 2 గీతలు చొప్పున పావు చొప్పున ఇది 3 ఇంచీలు అయితే కనుక ఇక్కడ 3 పావులు తగ్గించుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగా 3 పావులు అన్నది తగ్గించుకోవాలి ఈ లాస్ట్ లైన్ నుంచి. సరేనండి. ఇలా అనమాట. అంటే ఇక్కడ కూడా ఇలా సేమ్ ఇదే రకంగా 3 ఇంచులు కదా, మనం ఈ 3 ఇంచుల డీప్ని ఇలా గీసి ఇక్కడి నుంచి ఇలా కలుపుతున్నాను. అంటే ఇక్కడ మనకి ఇది బోట్ నెక్కి వచ్చింది. అదే రకంగా మనం ఒకవేళ 6 ఇంచీల దగ్గరికి డీప్ పెట్టుకోవాలనుకుంటున్నాం, 6 ఇంచీలకి డీప్ పెట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఫైనల్ లైన్ నుంచి 6 పావులు తగ్గించాలి. ఇది ఎలా అయితే వచ్చిందో మీకు చంకదింపు కూడా అంతే వస్తుంది. అంటే ఇది మెడ వెడల్పు గురించి నేను మాట్లాడుతున్నాను. సరేనండి. ఇది మెడ వెడల్పు గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ చంకదింపు అన్నది మామూలుగానే అంతే 3 పావులు తగ్గింది. అంటే ఇప్పుడు ఇక్కడ 3 పావులు తగ్గింది కదా, అలాగే 8 ఇంచుల దగ్గర 3 పావులు ఇక్కడ తగ్గి ఈ బోట్ నెక్కి ఇలా వెళ్ళిపోయింది. సరేనండి. అదే రకంగా ఇక్కడ 6 ఇంచీలు పొడవు కదా, ఇక్కడ నుంచి 6 ఇంచులు పొడవు అనుకోండి, ఇక్కడ నుంచి 6 పావులు తగ్గుతుంది. అంతే చంకదింపు. అదే మన 8 ఇంచీలు అనుకోండి, 8 పావులు ఇక్కడ ఫుల్ షోల్డర్ నుంచి 8 పావులు తగ్గుతుంది. అర్థమైంది కదా. ఫస్ట్ 6 ఇంచులకి చూద్దాం. 6 పావులు అంటే కనుక 4 పావులు అయితే 1 ఇంచు, 4 పావలాలు ₹1 అనేటే 4 పావులు 1 ఇంచు. సరేనండి. 1 ఇంచు 4 కదా,
5, 6 అంటే 1.5 ఇంచు మెయిన్ లైన్ నుంచి ఈ ఫుల్ షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి ఇలా తగ్గిస్తే ఇక్కడ మనకి షోల్డర్ వచ్చిందనమాట. అంటే ఈ 8 ఇంచుల దగ్గర నుంచి 1.5 తగ్గించి ఇలా మనకి ఇక్కడ వరకు మనకి ఈ చంకదింపు అన్నది వస్తుంది. ఎంత? 6.5 ఇంచులు వచ్చింది. సరేనండి, ఇలా అనమాట. ఇక్కడ నుంచి ఇది ఇలా వస్తుంది చంకదింపు అన్నది, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మెడ దీపు పెరిగే కొద్దీ షోల్డర్ అన్నది మనకి ఇటువైపుకి వస్తుంది, చంకదింపు అన్నది పైకి వెళ్తుంది. అర్థమైందండి? ఇది ఈ ఫార్ములా. ఇప్పుడు సపోజ్ 8 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తాం. 8 ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ చేస్తే 8 పావులు అన్నది ఫుల్ షోల్డర్ నుంచి తగ్గించుకుంటే అంత షోల్డరు ఈ బ్లౌజ్కి వస్తుంది. అంటే 8 పావులు అంటే 2 ఇంచీలు, 4 పావులు అంటే 1 ఇంచు కదా, 8 పావులు అంటే 2 ఇంచీలు. అంటే ఫుల్ షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ 2 ఇంచీలు తగ్గించేస్తే అంతే. ఇప్పుడు ఈ 8 ఇంచు ఇక్కడ కూడా 8 ఇంచీల దగ్గర నుంచి 2 ఇంచీలు తగ్గిస్తే 6 ఇంచీలు వచ్చింది. అంటే మ్యాక్సిమం అన్నది షోల్డర్ అన్నది మనకి చంకదింపు అన్నది 6 ఇంచీల వరకు తగ్గడం అన్నది కామన్ అన్నమాట. అంటే మనకి బేసిక్లోని మనకి ఈ బ్యాక్ డీప్ అన్నది ఏ సైజు వాళ్ళకన్నా సరే ఒక 8 ఇంచీలు లేదా 9 ఇంచీల వరకు మాత్రమే చెప్తారు. అంతకన్నా డీప్ అన్నది మనకి ఫ్యాషన్లోకి వస్తుంది. సరేనండి, బేసిక్ అన్నది ఇంతవరకు చెప్తారు. ఇంతవరకు బేసిక్ చెప్పినప్పుడు మనకి ఇప్పుడు ఇది ఇలా ఇంతవరకు చెప్తే ఇది ఫైనల్ కానీ ఇక్కడ 8 ఇంచీలు, ఇక్కడ 8 ఇంచీల దగ్గరికి మనకి మెడ డీప్ అయితే కనుక ఫుల్ షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచీలు తగ్గించుకున్నాం. 2 ఇంచీలు తగ్గించుకుంటే 6 ఇంచీలు వచ్చింది. ఇంక ఎంతకన్నా చంకదింపు అన్నది తగ్గించకూడదు. ఇంక ఎంత కిందకి మనం డీప్ వచ్చినా సరే చంకదింపు తగ్గించేటప్పటికి చంక రౌండ్ టైట్ అయిపోద్ది. ఇంక ఇక్కడే ఎండ్ పాయింట్ అనమాట. సరేనండి, చంకదింపుకి 6 ఇంచీలు అన్నది ఎండ్ పాయింట్. బాగా సన్నగా ఉన్న వాళ్ళకి బాగా చిన్నపిల్లల బ్లౌజులు కటింగ్ చేసినప్పుడు మాత్రమే 5.5 ఇంచీలు. మిగతా వాళ్ళందరికీ కూడా 6 ఇంచీలు ఖచ్చితంగా ఉండాల్సిందే. 6 ఇంచీల కన్నా పైకి 5, 5.5కి ఏ మోడల్ అన్నా సరే చంకదింపు అన్నది వెళ్ళదు. అంటే ఈ చంకదింపు ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు మనకి కొత్తగా మోడల్స్ వస్తాయి. ఏంటి? డీప్ నెక్ 10 ఇంచీలు, 11 ఇంచీలు, 12 ఇంచీలు, లేదంటే ఫుల్ బ్యాక్ ఓపెన్. ఇలాంటప్పుడు మనం ఈ షోల్డర్ ఇంతే ఈ 6 ఇంచీలు ఇలా పెట్టామంటే కనుక మనకి షోల్డర్ డౌన్ అయిపోద్ది. షోల్డర్ డౌన్ అయింది అంటే కనుక మనకి ఇలా షోల్డర్ ఫాలింగ్ అయిపోద్ది, భుజాలు జారిపోతూ ఉంటాయి. ఇది ఇక్కడ ఈ గ్యాప్ ఎక్కువ లూజ్ ఎక్కువ అయిపోయి మరి ఇప్పుడు మెడకి ఎలా చేయాలి అంటే కనుక మెడకి కూడా సేమ్ ఇదే పద్ధతి. ఇప్పుడు సపోజ్ మనం 10 ఇంచీలకి మార్కింగ్ చేద్దాం అనుకుంటున్నాం. మెడ డీపు 10 ఇంచీలకి అంటే ఇది ఫుల్ షోల్డర్ లైన్ కదా, 10 పావులు తగ్గించాలి. 4 పావులు అయితే 1 ఇంచు, 8 పావులు అయితే 2 ఇంచులు, ఇంకొక 2 పావులు అంటే 1 అర, అంటే 10 పావులు అంటే 2.5 ఇంచీలు. అంటే ఈ ఫైనల్ లైన్ నుంచి 2.5 ఇంచీలు తగ్గించేయాలి. ఇలా 2.5 ఇంచీలు తగ్గించేయాలి. కానీ చంకదింపు దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి 6 ఇంచీలు అన్నది ఉండాల్సిందే. 6 ఇంచీలకి ఇంకా తగ్గకూడదు. సైజు ఏది అయినప్పటికీ కూడా ఇంకా చంకదింపు పైకి వెళ్ళదు. సరేనండి, ఇక్కడికే వస్తుంది. అదే 10 ఇంచీలు డీప్ కాకుండా సపోజ్ 12 ఇంచీలు డీప్ మనం పెడదాం అనుకుంటున్నాం. 12 ఇంచీలకి డీప్ పెట్టాలి అని అనుకున్నప్పుడు 12 పావులు అన్నది ఇక్కడి నుంచి తగ్గించుకుంటూ రావాలి. 12 పావులు అనేది 4, 8, 9, 10, 11, 12 పావులు అంటే 3 ఇంచీలు. అంటే మెయిన్ లైన్ నుంచి మెయిన్ షోల్డర్ నుంచి 3 ఇంచీల దగ్గరికి తగ్గించేసుకోవాలి. ఇలా మనకి ఏంటంటే ఎన్ని ఇంచులు డీప్ అయితే అన్ని పావులు ఫుల్ షోల్డర్ నుంచి ఇటువైపుకి రావాలన్నమాట. అందరికీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే కనుక 12 ఇంచులకి 5 ఇంచీలు వచ్చింది. షోల్డరు 5 ఇంచీలు వచ్చింది. కానీ చంకదింపు దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం 6 ఇంచీలే పెట్టుకోవాలి. చంకదింపు దగ్గరకు వచ్చేటప్పటికి 6 ఇంచీలే పెట్టుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఎంత డీప్ పెరిగితే అన్ని పావులు ఫుల్ షోల్డర్ నుంచి ఇటువైపు భాగంగా మనం అన్ని పావులు తగ్గించుకుంటూ రావాలి.
ఇది మాత్రం ఇది కూడా అన్ని పావులే తగ్గించుకుంటూ వస్తాం, కానీ 6 దగ్గరికి వచ్చేటప్పటికి ఆఫ్ చేసేయాలి. ఇంకా 6 కన్నా పైకి వెళ్ళకూడదు. ఈ 2 రూల్స్ సరిపోయినాయి కదా. ఇప్పుడు మీకు డౌట్ ఎక్కడ వస్తుందంటే మరి మెడ వెడల్పు ఎంత పెట్టుకోవాలండి అని. మెడ వెడల్పు అన్నది మన మెడకి మధ్యలో ఉన్న గ్యాప్ కవర్ చేయడం అంటే ఓపెన్ అవ్వడం కోసం మనం ఈ మెడ వెడల్పు అన్నది పెట్టుకుంటాం. ఈ మెడ వెడల్పు అన్నది ఫుల్ షోల్డర్గా ఉన్నప్పుడు బోట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక ఇది సేమ్ మెడ వెడల్పు అనేటప్పటికి 3 ఇంచీలు ఇక్కడి నుంచి. ఒకవేళ మీరు కాలర్ బ్లౌజు స్టిచ్చింగ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 లేదా 3.5 ఇది ఇక్కడ నుంచి 3 లేదా 3 ఇది చూడండి 3.5 ఫైనల్ అనమాట. కాలర్ నెక్కి అయితేనే ఫోల్డింగ్ దగ్గర నుంచి లెక్క పెట్టుకోవాలి. అటువైపు నుంచి ఎప్పుడు మెడవెడల్పు అన్నది లెక్క పెట్టుకోకూడదు. ఫోల్డింగ్ దగ్గర నుంచి మెడవెడల్పు అన్నది లెక్క పెట్టుకోవాలి. బోట్ నెక్కి మాత్రమే అటువైపు నుంచి 2 లేదా 2.5 ఇంచీలు ఫుల్ షోల్డర్ నుంచి ఉందా లేదా చూసుకుంటే సరిపోద్ది. మిగతా వాటికి దేనికన్నా సరే ఫోల్డింగ్ దగ్గర నుంచే మనం చూసుకోవాలి. దాని తర్వాత మనకి ఈ 6 ఇంచీలు 8 ఇంచీలు 10, 12 ఇలా మనకి డీప్ పెరిగే కొద్దీ మెడ వెడల్పులో ఏమైనా తేడా వస్తుందా అన్నది డౌట్ వస్తుంది. మరి ఇక్కడ పద్ధతి ఏంటంటే కనుక మామూలుగా ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఏ సైజు వరకన్నా 2 నార్మల్ నెక్కలకి 2 లేదా 2.5 ఇంచీలు పెట్టేటప్పటికి ఏమవుతుంది అంటే కనుక మనకి మెడ డీప్ రౌండ్ అన్నది బాగా తిరగకుండా దగ్గరికి అయిపోయి తర్వాత షోల్డర్ లాగిపెట్టినట్టు అయ్యి ఇంక ఇబ్బందులన్నీ వస్తాయి అన్నమాట. మనకి ఫ్రీగా ఉండి పర్ఫెక్ట్గా బాడీకి సెట్ అవ్వాలి అనుకుంటే కనుక 2.5 ఎక్కువైపోద్దేమో అని డౌట్ ఉన్న వాళ్ళకి 2. నేనైతే కనుక ప్రతి సైజులకి కూడా 2.5 ఇంచులు అన్నది మెడవెడల్పు పెట్టుకుంటాం. ఎందుకంటే మనకి షోల్డర్ జారకపోవడం అన్నది ఇక్కడ ఉంటుంది. మెడ వెడల్పులోని ఎటువంటి ప్రాబ్లం అన్నది ఉండదు. ఏ సైజు వాళ్ళన్నా సరే 2.5 ఇంచులు మెడవెడల్పు పెట్టుకుంటే సరిపోద్ది. మరీ తక్కువ మెడవెడల్పు పెట్టినా సరే మీకు ఏమవుతుందంటే బ్లౌజ్ అంతా ఇటువైపుకి వచ్చేసి మెడ దగ్గరలోకి వచ్చేస్తుంది అనమాట. అది కూడా అంత అందం అనిపించదు. మనకి మెడ రౌండ్లు కట్ట అస్సలు తిరగవు అనమాట సరిగాని. దానివల్ల కూడా మనకి బ్లౌజ్ అందం అన్నది కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి 2.5 ఇంచీలు మనం నార్మల్ నెక్కి అంటే అది 6 ఇంచ్. ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు మరి 3.5 ఇంచీలు అన్నాం కదా. ఇప్పుడు సపోజు 6 ఇంచీలే నెక్ పెట్టాలి అనుకున్నారు. 6 ఇంచీలు నెక్ పెట్టాలి అనుకున్నప్పుడు 2.5 కూడా అవసరం లేదండి. 3 ఇంచీల దగ్గరికి మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు. సరేనండి, 3 ఇంచీల వరకు కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా 8 ఇంచీలు 10 ఇంచీలు 12 ఇంచీల దగ్గరికి వచ్చేటప్పటికి 2.5 ఇంచీలు మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనగా అంచనా కట్టాలన్నమాట. ఎందుకండి మరి ఈ 6 ఇంచీల దగ్గరికి వచ్చేటప్పటికి 3 ఎందుకు పెడుతున్నారు? కారణం ఏంటి అంటే కనుక మనం ఇది 2.5 పెట్టేసి ఇది 6 ఇంచీలు పెట్టామనుకోండి, మెడ డీప్ అన్నది చిన్నది కాబట్టి ఇది ఇలా ఇక్కడ రౌండ్ తిరిగేటప్పటికి మనకి వెనకాల మెడ దగ్గర టైట్ అయిపోద్ది. వెనకాల టైట్ అయిపోయి రౌండ్ అందంగా తిరగకుండా మనకి నొక్కేసినట్టుగా అయిపోద్ది అనమాట. మనం ఇలా టైట్గా బ్లౌజ్ వేసుకునేటప్పటికి రకరకాలైన ముడతలు అనేవి వచ్చేస్తాయి అనమాట. అలా రాకుండా ఫ్రీగా అక్కడికక్కడే ఇలా రౌండ్ తిరగాలి అంటే కనుక మనం కంపల్సరిగా మెడ వెడల్పు అన్నది పెంచుకోవాలి. 3 ఇంచీలు కూడా పెట్టుకోవచ్చు. మీరు డీప్ అన్నది 6 ఇంచీలు 5.5 ఇంచీలు పెట్టుకున్నప్పుడు పెద్దవారికి మనం కటింగ్ చేస్తాం కదా, కొంతమంది అస్సలు మెడ డీప్ పెట్టుకోరు, పైకే ఉండాలంటారు. అలాంటి వాళ్ళకి 3.5 ఇంచీలు కూడా మీరు డీప్ అన్నది పెట్టుకోవచ్చు. సరేనండి, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్న ప్రతి మాటలో కూడా మీరు పాయింట్ వైజ్గా ఒక నోట్బుక్ తీసుకుని రాసుకున్నారు అంటే కనుక మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సరేనండి, ఇవన్నీ కూడా ఎన్నో క్లాసులు మిక్స్ చేస్తేనే ఇంత నాలెడ్జ్ అన్నది వస్తుంది. మీకు ఒకేసారి అన్నీ చెప్తున్నాం కాబట్టి నెమ్మదిగా ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. సరేనండి, 6 ఇంచీలు 5.5 ఇంచీలు మనం మెడ డీప్ పెట్టుకున్నప్పుడు 3.5 కూడా మనం ఈ మెడ వెడల్పు అన్నది పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ నుంచి 6 ఇంచీలు 10, 12 ఇంచీలు వెళ్ళిపోయేటప్పటికి 2.5 ఇంచీలు మనకి మెడ వెడల్పు పెడితే సరిపోద్ది. నార్మల్ బ్లౌజులకి అంటే కాలర్ బ్లౌజుల దగ్గర నుంచి మిగతా ఏ మోడల్ బ్లౌజుల కన్నా సరే వచ్చేటప్పటికి 3.5 ఫైనల్, 2.5 2 ఫైనల్. 2 కన్నా తక్కువ 1, 1.5 మెడ వెడల్పు ఉండదు. మహా అయితే చిన్న సైజులకి కొంతమంది 2 పెడతారు. నేనైతే చిన్న సైజులకు కూడా 2.5 పెడతాను. నేను పెట్టేదైతే 2.5 అన్నది స్టార్టింగు, 3.5 అన్నది ఎండింగు. సరేనండి, కాలర్ బ్లౌజుల కన్నా సరే 3, 3.5 పెడితే సరిపోద్ది. ఇది మెడ వెడల్పులోని పెద్ద ఎక్కువగా కన్ఫ్యూజ్ అన్నది ఉండదు. ఎక్కువగా వచ్చేది షోల్డర్ దగ్గరే. ఇది అయితే కనుక
మనకి బుక్స్లో కానీ టైలరింగ్ మెటీరియల్లో అంటే టైలరింగ్ పద్ధతిలో కానీ మనకి టైలరింగ్ మాస్టర్స్ నేర్పించే మెథడ్ అయితే ఇదే. సరేనండి, ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ మెథడ్ని యూజ్ చేసి బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫుల్ షోల్డర్ లెంత్ తీసుకోవాలి. డీప్ ఎన్ని ఇంచులు డీప్ అయితే అన్ని పావులు తగ్గించుకుంటూ రావాలి. అంత చంకదింపు రావాలి. చంకదింపు 6 దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకంతకన్నా తగ్గించకూడదు. లాస్ట్ ఫైనల్ 6, తర్వాత లాస్ట్ అంటే స్టార్టింగ్ 6, ఫైనల్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అంతే చంకదింపు. అంతకన్నా ఎక్కువ చంకదింపు ఉండదు, 6 ఇంచుల కన్నా తక్కువ ఉండదు. ఇంతవరకు క్లియర్ కదండి. ఇక్కడ కూడా అంతే. ఇది ఇక్కడ మరి మనం 2.5 ఇంచీలు మనం ఇక్కడ చూడండి 3.5 ఇంచీలకి పెట్టాం కదా. ఇక్కడ 3.5 ఇంచీలకి ఈ 1 ఇంచ్ వెడల్పు ఇలా పెడితే ఇలా వస్తుంది. అదే రకంగా ఈ 3 ఇంచీలు పెట్టి మనం ఈ 6 ఇంచీల డీప్కి పెడితే కనుక ఇక్కడ కూడా 3 ఇంచీలు పెట్టి ఇలా పెడతాము. ఇలా పెడితే కనుక ఈ లైన్ అన్నది ఇలా వస్తుంది. అదే 2.5 ఇంచ్, ఇది 2.5 ఇంచుల మెడవెడల్పు. ఈ మిగతా చూడండి ఇక్కడ నుంచి ఇలాగా 8 ఇంచులు ఇది డీప్ అనమాట. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ 2.5 అనుకోండి. ఇక్కడ నుంచి ఎప్పుడైతే మీరు మెడవెడల్పు 2.5 పెట్టారో ఇక్కడ ఒక 1 ఇంచ్ కలిపి 3 ఇంచుల దగ్గరికి ఇలా డీప్ అన్నది ఇలా ఇక్కడ కింద వెడల్పు అన్నది 1 ఇంచ్ పెంచుకోవచ్చు. ఇలా పెంచుకోవడం వల్ల మీకు ఇలా క్రాస్గా వస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ ఇలా రౌండ్ తిప్పితే రౌండ్ అనేది బాగా తిరుగుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఇక్కడ 2.5 పెట్టి ఇక్కడ 3 పెట్టేటప్పటికి కింద మెడవెడల్పు ఎక్కువైపోద్దేమో అని అనుకుంటారు. అలా ఏమవుదండి, రౌండ్ అందంగా తిరుగుతుంది. మనకి ఇలా రౌండ్ వస్తే అందంగా ఉంటుంది బ్లౌజు. అంతే తప్ప ఇలా వచ్చిన రౌండ్ బ్లౌజ్కి అందం ఉండదు. సరేనండి. ఇప్పుడు అదే రకంగా ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇది కూడా 3 ఇంచీలు అనుకుంటున్నాం కాబట్టి ఇలా వస్తాయన్నమాట. మెడ వెడల్పులోని ఈ 2.5 ఇంచుల దగ్గరే ఉంటుంది కాబట్టి పెద్ద ఎక్కువగా తేడా అన్నది రాదు, ఇలా వస్తుంది. అదే ఇది 12 ఇంచీలు వచ్చిందనుకోండి, ఇంకా 12 ఇంచీల దగ్గరకు వచ్చేటప్పటికి 13 ఇంచుల డీప్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ 3 ఇంచీలు పెంచమన్నాం కదా, ఇది 10, 11 వరకు పెంచితే సరిపోద్ది. మళ్ళీ 12 దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఎంతైతే ఉందో ఇక్కడ అంతే పెట్టేసుకోవాలి. మరి ఇక్కడ ఎందుకు పెంచొద్దు అంటున్నారు, రౌండ్గా వస్తుంది అన్నారు కదా అని అడుగుతారు. ఎందుకు అంటే ఓవర్ డీప్ అయిపోయేటప్పటికి ఏమవుతుందంటే మనం 2.5కే కట్ చేస్తాం కానీ అది ఓపెన్ ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే మనకి మ్యాక్సిమం పొడవు అన్నది 15 ఇంచీలు ఉంటుంది. ఆల్మోస్ట్ 12 ఇంచులు డీప్ పెట్టేసాం అంటే ఇక్కడ ఒక 1 ఇంచ్ మనకి ఖర్చులకి పోయినా మనకి మిగిలేది 1/4 ఇంచ్ కిందకి ఖర్చులకు వచ్చేసిన మనకి మిగిలేది 2 ఇంచులు కూడా 2.5 ఇంచులు మాత్రమే మిగులుతుందనమాట. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఓవర్ డీప్ అనమాట ఇది. కాబట్టి ఇక్కడ 2.5 అయితే ఇక్కడ కూడా 2.5 పెట్టుకొని ఇలా పెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అన్నవి మనకి మామూలుగా మనంగా తెలుసుకొని పెట్టుకోవాల్సిన అడ్జస్ట్మెంట్లు అనమాట ఇవన్నీ. సరేనండి. ఓవర్ డీప్ అయితే కనుక మెడవెడల్పు ఎంతో అంతే. మిగతా అది 10, 11 ఇంచుల వరకుని ఇక్కడ 2.5 పెడితే ఇక్కడ 3 పెట్టాలి. ఇక్కడ 3 పెడితే 3 పెట్టినప్పుడు 3 పెట్టాలి. ఎప్పుడైతే 2.5 పెడతామో ఒక 1 ఇంచ్ అన్నది ఇక్కడ పెంచుకోవాలి నార్మల్ నెక్కలకి. సరేనండి. ఈ మెథడ్ పాటించి మీరు కనుక బ్లౌజ్ కటింగ్ చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ వీడియోస్ చేసి మీకు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. సరేనండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.